హలో అండి అందరికీ, నేను మీ ధరణి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. ఈరోజు ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫ్రై కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కారం, కరివేపాకు, మెంతులు, జీలకర్ర పౌడర్, ధనియాలు, గరం మసాలా పౌడర్, పసుపు, ఉప్పు. నేను మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తాను చెప్పాను కదా, అదేంటంటే బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఫిష్ పైన క్రిస్పీగా వస్తుంది, లోపల జ్యూసీగా ఉంటుంది. పైన క్రిస్పీనెస్ వచ్చేసరికి లోపల మంచిగా ఉడుకుతుందండి ఫిష్. ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి. మీకు కావాలంటే లెమన్ కూడా వేసుకోండి. నేనైతే లెమన్ వేయట్లేను, మాకు పెద్దగా నచ్చదు కాబట్టి వేయట్లేను. మీకు నచ్చితే వేసుకోవచ్చు. మనం కలుపుకున్న ఈ మసాలా అంతా కూడా ఫిష్కి పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ముందుగానే ఫిష్కి మసాలా అంతా పట్టించుకొని పక్కన పెట్టేసుకున్న హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసుకోవడమే. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ అందులో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయండి. సిమ్లోనే పెట్టాలి, ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత వాటిని ఇంకొక వైపుకి తిప్పుకోండి. ఇంకొక వైపుకి తిప్పినప్పుడు కూడా ఒక 5 మినిట్స్ వదిలేయండి, అప్పుడు మంచిగా కుక్ అవుతాయి. మీరు సిమ్లో కాకుండా స్టవ్ ఎక్కువగా పెట్టి ఇదంతా చేసుకున్నారంటే బయట వచ్చేసి బ్లాక్గా అయిపోతాయి, లోపల అస్సలు ఉడకవండి. అలాగే మాత్రం చేయకండి అస్సలు. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అయినాయో. అంతేనండి. లాస్ట్లో మనకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకొని అట్లా 2 సెకండ్స్ అట్లా ఉంచేసి మనం పక్కన తీసేసుకోవడమే. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మాత్రం పైన చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. తింటుంటే మాత్రం ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ మర్చిపోవద్దు.